ఏప్రిల్ నెల అనగానే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి మీకు? ఫూల్ చెప్పరే, ఏప్రిల్ ఫూల్ అంతే కదా. ఏప్రిల్ ఫూల్ ఎందుకు వచ్చిందనంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, క్యాలెండర్ దగ్గరికి రావాలి. ఈ ఫస్ట్ రోమన్ క్యాలెండర్ అని చెప్పానే, అది నడిపించబడుతూ ఉండగా కొత్త క్యాలెండర్ గ్రెగోరియన్ అమల్లోకి వచ్చింది కదా. ఈ కొత్త క్యాలెండర్, ఆ రోమన్ క్యాలెండర్ కొత్త క్యాలెండర్ ఏమంటుందంటే, ఒరే ఫూల్, ఎప్పటికైనా నాదే మొదటి స్థానం. హల్లెలూయా. అవునా కదా, అవునా కదా. ఇప్పుడు కూడా బడ్జెట్ లెక్కలో ఎప్పుడుతో ముగించబడితే మార్చి, కొత్త సంవత్సరం ఎప్పుడు చెప్పండి, ఏప్రిల్. అవును కదా. కానీ ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఏప్రిల్ పూల్ అనగానే సరదాగా సంబరాలుగా ఏమంటారు చెప్పండి? పూలు చేశారు ఎవరన్నా? చేశారు లేదా? చేశారు కదా. నిన్నేరా నీకు లాటరీ తగిలింది అంటాడు. అసలు వాడు అయోమయంలో పడిపోతాడు. అయోమయంలో పడిపోయి అన్నీ అయిపోయిన తర్వాత వాడు అంటాడు ఏప్రిల్ పూల్. ఏమండి, నిజంగా ఒక వ్యక్తిని మోసం చేసి నవ్వుతున్నాడంటే ఇటు రాక్షసుడు అనాలా, మనిషి అనాలా? చెప్పండి. మీ జీవితం ప్రపంచమంతా మిమ్మల్ని ఫూల్స్గా చేసి చూడొచ్చేమో, కానీ ఒక క్రైస్తవ బిడ్డను, దేవుని సేవించేవాడిని దేవుడు ఎన్నటికి సిగ్గుపడనివ్వడు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు. మిమ్మల్ని ఫూల్స్ కానివ్వడు. అనిస్తాడా? కానివ్వడు. నువ్వు నమ్మింది ఎవరిని? జీవము కలిగిన దేవాది దేవుణ్ణి నమ్మావు. ఈ రోజున నా యొక్క జీవితంలో నా కఠినమైన బంధకాలు ఎలా ఉన్నాయంటే, నేను ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. నా జీవితం ఎట్టి వెళ్తుందో నాకు అర్థం కావట్లేదని నీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా నీకు మారిందేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎన్నటికీ ఫూల్ కానివ్వడు. కానీ నువ్వు ఆయన నమ్ముకొని బ్రతుకుతున్నావు, నువ్వు ఆయన కృపలో ఎదుగుతున్నావు.